ఆసీస్ గడ్డిపైన ఆస్ట్రేలియాతో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడింది. అయితే 2 వన్డేలు మొదటిది ఓడిపోయినప్పటికీ, భారత జట్టు సిరీస్ కోల్పోయినప్పటికీ కూడా, మూడో వన్డే మ్యాచ్‌లో అటు రోహిత్, ఇటు కోహ్లీ ఇద్దరూ కూడా బ్యాటింగ్‌తో తుక్కు రేగొట్టడంతో ఇక అభిమానులు ఒక రకంగా సంతృప్తిగా ఫీలయ్యారు. ఇక 2 మ్యాచ్‌లు ఓడిపోయినా కూడా మూడో మ్యాచ్‌ని విజయంతో ముగించడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందనే చెప్పొచ్చు. అయితే దీనిపైన వన్‌డే ఫార్మాట్‌కి సంబంధించిన కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ తనేమన్నాడో ఒకసారి చూద్దాం. శుభ్మన్ గిల్ అయితే సంతోషాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ కోహ్లీ బ్యాటింగ్ అద్భుతమని, బౌలింగ్‌లో హర్షిత్ రాణా స్పిన్నర్లను కొనియాడాడు. అయితే ఇది మాకు పర్ఫెక్ట్ గేమ్. మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌పై పట్టు బిగించాం. చేజింగ్ చూడముచ్చటగా అనిపించింది. మా స్పిన్నర్లు పరుగులివ్వకుండా కట్టడి చేశారు. పేసర్లు కీలకమైన వికెట్లు తీశారు. మిడిల్ ఓవర్లలో హర్షిత్ రాణా వేగంగా బౌలింగ్ చేశాడు. ఇలాంటి క్వాలిటీ బౌలింగ్ మాకు అవసరం. రోహిత్ కోహ్లీ చాలా ఏళ్లుగా ఇలాంటి విజయాలు అందిస్తూనే ఉన్నారు. వారి ఆటను చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేకమైన మైదానంలో ఈ విజయం దక్కడం గొప్ప విషయం. అయితే గత కొన్ని రోజులుగా కోహ్లీ బ్యాటింగ్ అంత గొప్పగా లేదని చాలా అంటే చాలా ఎక్కువగా జట్టు కానీ, అభిమానులు కానీ మదన పడుతున్నారు. కానీ ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు రోహిత్ భయ్య నా దగ్గరికొచ్చి, "ఈరోజు కోహ్లీ, నేను కలిసి ఖచ్చితంగా అద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పుతాం. చూస్తూ ఉండు" అని అన్నాడు. అయితే ఆ టైంలో మరి నేనుండనా అని నేను కూడా తిరిగి ఒక ఫన్నీ కామెంట్ అయితే ఇచ్చాను. కానీ ఆ కామెంట్‌కి, ఆ స్టేట్మెంట్‌కి అర్థం నాకిప్పుడు తెలిసింది. ఈరోజు చాలా అంటే చాలా సంతృప్తిగా ఉంది. ఒక కెప్టెన్‌గా ఇంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు. సిరీస్ కోల్పోయినప్పటికీ కూడా మ్యాచ్ గెలవడం చాలా మజానిచ్చింది అంటూ పేర్కొన్నాడు.